హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన మా పాప బర్త్డే వస్తుందని. సో ఈరోజు మా పాప బర్త్డే 23rd పాప బర్త్డే. సో ఈ చిట్టి తల్లి బర్త్డే. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ విష్ చేయండి, ఎంతమంది చూస్తున్నారో. సో అందరు లైక్ అనేది చేయండి, మీ బ్లెస్సింగ్స్ అనేది కమెంట్ చేసి చెప్పండి పాపకి. అయితే నేను ఆల్రెడీ మనీ బాగా మార్నింగే రెడీ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. మార్నింగ్ నుంచి వీడియో తీద్దామంటే అస్సలు కుదరలేదు, పని ఉంది. ఇంకా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్లు కదా, స్కూల్లో అవుతున్నాయి పాపకి, పెద్ద పాపకి. సో ఆమెను రెడీ చేయడం, ఈమెను రెడీ చేయడము. సో ఆమెను ఆల్రెడీ మార్నింగ్ రెడీ చేసిన, ఒక్క పిక్ కూడా తీయలేదు. టెంపుల్కి వెళ్ళినాక వచ్చేసి ఆ టీషర్ట్, అది కూడా కొత్తదే, ఆ టీషర్ట్ చేంజ్ చేసేసుకుంది. అస్సలు ఉంచుకోదు, ఆమెకి ఫ్రాక్స్ ఇవన్నీ ఏం నచ్చవు. సో ఆమె అనేది రెడీ చేసిన, ఆమె చేంజ్ చేసుకుంది. ఇప్పుడు అనేది ఇంకా కేక్ కటింగ్కి చాలా టైం ఉంది. సో ఎవరేమి ఉండరు, మేము నలుగురమే. సో ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయినా. నేను ఎలా ఉన్నాను చెప్పండి, ఏదో అప్పుడప్పుడు రెడీ కావాలి కదా, అందుకే నేను రెడీ అయినా. ఏం ఎక్కువ రెడీ కావాలి, నార్మల్గానే రెడీ అయినా. నేను ఎలా ఉన్నాను చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి పాపని రెడీ చేస్తాను. పాపకు వచ్చి మళ్ళీ ఇంకో డ్రెస్ ఉంది. సో ఆమెను రెడీ చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. మార్నింగ్ కూడా రెడీ చేసిన, మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకున్నాం. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాకనే చేంజ్ చేసేసుకుంది, ఎక్కువసేపు ఉంచుకోలేదు. సో ఇప్పుడు అనేది మళ్ళీ ఆమెను రెడీ చేసి చూపిస్తాను ఎలా రెడీ చేస్తాను అనేది. ఆమె డ్రెస్ వచ్చేసి ఇక్కడే ఉంది, ఒక నిమిషం చూపిస్తాను. సో ఇది ఆమె డ్రెస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఇద్దరికి కలిపి కుట్టించుకున్నా నేను, పాపకి, పెద్ద పాపకి, ఈమెకి. సో ఈమె బర్త్డే వస్తుంది, ఈమె బర్త్డేకి వేసేద్దామని అనుకొని కుట్టించిన, ఇద్దరికి కుట్టించిన. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. శారీతో కుట్టించిన. సో ఇది ఎలా కుట్టించిన, ఏంది, ఎంత పడింది అనే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. మొత్తం శారీతో కలిపి ఇద్దరు కలిపి కుట్టించిన. సో ఎలా ఉంది, ఇప్పుడు ఇది వేసి ఆమెను రెడీ చేసి చూపిస్తాను, ఓకేనా. అయితే నేను ఏమంతా ఏం ఎక్కువ డెకరేట్ చేయను, మామూలుగా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా. అది నాకు ఏమంటారు, చేయాలనిపిస్తే సెట్ అయితే చేస్తా, లేదు అంటే చెయ్యను. ఎందుకంటే ఇదేం ఫస్ట్ బర్త్డే కాదు, 5th బర్త్డే. నార్మల్గానే సెలబ్రేషన్ చేస్తాను, కానీ అవి పెట్టాలో వద్దని ఆలోచిస్తున్నాను. ఒకవేళ పెడితే చూపిస్తా, పెట్టకపోతే నార్మల్ కేక్ కటింగ్ అప్పుడు కేక్ అవి చూపిస్తా. సో ఇప్పుడు ఆమెకి ఇది వేసేసి నేను మళ్ళీ వచ్చి చూపిస్తా, ఓకేనా. సో ఈమెకి డ్రెస్ అయితే వేసేసిన, చూడండి వచ్చింది, మొత్తం చూపిస్తా మళ్ళీ, ఓకేనా. అసలు నాకు తెలిసి ఆమె కేక్ కటింగ్ వరకు ఉంచుకుంటుందో లేదో, అప్పటికి ఇప్పేస్తుండొచ్చు, ఇప్పుడే ఏడుస్తుంది. ఇది చైన్ అనేది వేస్తున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నా, ఒకవేళ దీని లింక్ కావాలంటే, డీటెయిల్స్ కావాలంటే అడగండి, చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు ఇవి ఎంతసేపు ఉంచుకుంటుందో తెలీదు. నాకు తెలిసి కేక్ కటింగ్ వరకు కూడా ఉంటుందో ఉండదో. ఇప్పుడే ఏడుస్తుంది, చూసిరా, ఉంచుకోదు ఎక్కువసేపు. పెద్ద ఆమె కూడా వచ్చింది, హాయ్ చెప్తుంది. సో నా ఫ్రెండ్స్ ఇచ్చింది ఇది, మొత్తం చూపిస్తాం మళ్ళీ, మొత్తం చూపిస్తా మా చెల్లెకి. ఈ క్యూట్ పాప ఎట్లా ఉంది చూడండి, బాగున్నారా, బాగున్నాయా. ఇదిగోండి డ్రెస్, ఇదిగోండి ఫ్రంట్ ఇలా ఉంది. సో ఎక్కువ రెడీ చేయనిస్తలేదు, చూసుకుంటుంది. సో ఎక్కువ రెడీ చేయనిస్తలేదు. అగో పెద్ద ఆమె హాయ్ చెప్పనిష్. సో ఆమెకి ఈరోజు సెలబ్రేషన్లో మార్నింగ్ ఆమెను రెడీ చేసి, మార్నింగ్ ఈమెను రెడీ, అంత కష్టపడి రెడీ చేస్తే మొత్తం ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదు. ఒక 10 minutes టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం విప్పేసి టీషర్ట్ వేసుకుంది. ఇప్పుడు ఇది కూడా ఎంతసేపు ఉంచాలో నాకు తెలిసి కేక్ కటింగ్ కూడా టీషర్ట్ మీదే చేస్తుంది. ఇంకా మేమే కదా, పర్లేదు, ఏం కాదు. సో కొత్తది వేయాలని వేసిన ఆమెకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చేద్దాము డెకరేషన్. ఒకసారి చేయాలనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది, ఎందుకంటే ఓపిక లేదు.
అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు. ఆ రోజు హౌస్ క్లీనింగ్ చేసినప్పటి నుంచి ఇక్కడ మోకాల్లో పట్టేసింది. సో ఆ రోజు నుంచి అనేది నేను మళ్ళీ చెయ్యనే లేదు వీడియోస్, అందుకే చేయలేదు. హెల్త్ అస్సలు బాగాలేదు. ఈరోజు ఇప్పుడు కూడా అంతే, కొంచెము డల్గా ఉంది. ఇదిగో నా ఫ్రెండ్ ఇచ్చింది ఈరోజు. స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వీడియో రాలేదు, వీడియో అడుగుతుంది. సో ఆమెనైతే రెడీ చేసిన కొంచెం, ఇంకా తర్వాత అనేది చూపిస్తా, చూడండి. ఏడుస్తుంది, నేను మళ్ళీ అనేది డెకరేషన్ చేసినాక చూపిస్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మేము డెకరేషన్ అనేది చేసేసాము, నేను మా హస్బెండ్ కలిసి. సో మీకు ఒకసారి చూపిస్తాను, చూసి ఎలా ఉందో చెప్పండి. ఆల్రెడీ ఈ ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉండే, అంటే ఇంతకుముందు బర్త్డే అయినప్పుడు అవే ఇవి ఇంట్లో ఉండే, మేము తొందరగా చేసినాము. ఇప్పుడు ఒక్కసారి అనేది చూపిస్తా, ఎలా ఉందో చెప్పండి. సో ఇదిగోండి డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా? సో ఆల్రెడీ బర్త్డే పాప ఆడుకుంటుంది. సో ఇప్పటిదాకా అయితే ఓకే, ఇంతకుముందు బాగా ఇరిటేషన్ చేసింది, అందుకే వీడియో అనేది మధ్యలో కట్ చేసిన, ఓకేనా. ఇప్పుడు ఏదో ఆడుకుంటుంది, ఓకే. కేక్ కట్ చేసే వరకు బాగుంటే బాగుంటుంది, లేకుంటే చేంజ్ చేయించేయాలి. అండ్ మెడలో గొలుసు అనేది అస్సలు ఉండనివ్వట్లేదు, అది ఇవ్వకపోతేనేమో మరి నెక్ అనేది డీప్గా ఉంది కదా, అందుకు బోడబోడగా అనిపిస్తుంది. సో ఇది డెకరేషన్. ఇది వచ్చి మా పెద్ద పాప 4th బర్త్డే అనుకుంటా. సో నేను అనేది అన్నీ అట్లా దాచిపెట్టుకుంటా, ఏవి అట్లా ఖరాబ్ కాకుండా పెట్టుకోను. సో ఇది డెకరేషన్. బాగున్నాయా చెప్పండి, ఎలా చేశాను. సో ఇంట్లో చేసుకోవాలి సింపుల్గా అంటే ఇలా చేసుకోవచ్చు. బర్త్డే బేబీ వాటితోనే ఆడుకుంటుంది. సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆమెకు విష్ చేయండి, పాపకు అనేది విష్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, లైక్ అనేది కొట్టండి. సో చూడండి ఆమె ఎలా ఆడుతుందో. సో కేక్ కటింగ్, ఇంకా కేక్ తేలేదు. కేక్ టైం ఎంత అవుతుంది, టైం వచ్చి 7 అవుతుంది. సో ఇంకొంచెంసేపు అయినాక కేక్ అనేది తెస్తాము. ఆమె అనేది ఆడుకుంటుంది. ఒకసారి ముందు నుంచి చూపిస్తాము డ్రెస్. ఇదిగా. సో మా ఇల్లు అనేది ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడనే కదా అవన్నీ కుర్చీలన్నీ ఇక్కడ ఉంటాయి. సో అక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇది ముంగట బేబీ అనేది ఆడుకుంటుంది. సో బర్త్డే కదా, మా పెద్ద పాప వచ్చి హాయ్ చెప్తుంది. సో డెకరేషన్ అనేది ఎలా చేసామనేది ఒకసారి సో నెక్స్ట్ కేక్ కటింగ్ అనేది చూపిస్తాను. డైరెక్ట్ కేక్ కటింగ్లో కలుద్దాం, ఓకేనా. సో ఇక్కడైతే కేక్ తెచ్చేసాము. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను ఇక్కడ సాంగ్స్ అనేటివి వాడుతున్నాము. సో మళ్ళీ సాంగ్స్కి కాపీరైట్ పడుతుందని నేను వాయిస్ అనేది తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది. సో వీడియో చూసిన వాళ్ళంతా విష్ చేయండి. సో అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చిన, ఓకేనా, వాయిస్ తీసేసిన. సో బాయ్ ఫ్రెండ్స్, అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ అయిపోయింది. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళైతే పక్కా అనేది విష్ చేయండి, ఎంతమంది చూస్తున్నారు అనేది. సో విష్ చేసి ఆమెకు బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి, ఓకేనా. ఈరోజు వీడియో అయితే బాయ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు లైక్ చేయండి, విష్ చేయండి. అయిపోయింది సెలబ్రేషన్, ఓకేనా. బాయ్.